సినిమా ఎలా అనిపించింది మీకు? ఏది గుంటూరు కారం నాకు నచ్చింది. నేను ఒక నార్మల్ ఆడియన్ గా వెళ్ళా, దాంట్లో చెడ్డ అని చెప్పుకోవడానికి నాకైతే ఏం అనిపించలేదు. నీకు ఎట్లా నచ్చింది? నాకైతే నచ్చలే. ఒక నిమిషం, నీలాంటి వాళ్ళ కింద మెసేజ్ పెట్టి గుంటూరు కారం నీకేం నచ్చలేదు అన్న. అందులో త్రివిక్రమ్ కదా అన్న, త్రివిక్రమ్ ఎంత మంచి రైటర్ అందరికి తెలిసిన విషయమే. త్రివిక్రమ్ ఈ మూవీలో వచ్చేసి ఎందుకు రాయలేదు? త్రివిక్రమ్ చెప్తా ఉన్నా అదే తెలియజే సినిమాలో మీరు చూసే ఉంటారు, ఫ్లాప్ ఇచ్చిండు. అతడు ఒకటే ఇచ్చిండు అన్న, అంతే. అదర్వైజ్ ఈ మూవీ వచ్చేసి ఎందుకు రాయట్లేదు అండ్ మీరు అరవింద సమేత సినిమా చూసుకుంటే ఎంత మంచి రైటర్ అన్న మన త్రివిక్రమ్. అలా ఇందులో స్టోరీ లేదన్న, ఎక్కడ లేదు స్టోరీ. అడిపోయిన ఒక మాస్టర్ కాడికి అమ్మలు వచ్చి కొడతారు. నిన్న నువ్వు చూసినావు లేదు? మదర్ సెంటిమెంట్, అమెరికాలో ఉన్నారు పిల్లలు చచ్చిపోతున్నారు, మదర్ సెంటిమెంట్ స్టోరీ కాదని అడుగుతున్నారు. మదర్ సెంటిమెంట్ మీద ఎవరు స్టోరీ తీయలేదు ఇంతవరకు. ఆయన ఒకటే అన్న అంటే బాహుబలి కొట్టినే. నేను చెప్తున్నా, నిన్న వచ్చింది హనుమాన్ సినిమా బంపర్ హిట్ అంటున్నారు. హనుమాన్ అక్కడ స్పైడర్ మ్యాన్ పెడితే హిట్ అని చెప్పేవాళ్ళ మీరు? హనుమాన్ చూసి హిట్ అంటున్నారు. స్టోరీ రొటీనే కదా, కొత్త స్టోరీ. హనుమాన్ అందులో చాలా బాగుంది, దేవుడు వల్ల అది హిట్ అయింది. అమ్మ సినిమా కేజీఎఫ్ చూస్తే మాత్రం హిట్ అవుతుంది, ఈయన చూస్తే మాత్రం క్లాప్. అమ్మ సెంటిమెంట్ హిట్ అయింది కదా, ఎన్ని సినిమాలు చేస్తారు చూడాలన్నా? అమ్మ కదా, అమ్మ సెంటిమెంట్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. అమ్మకి మించిందా? కేజీఎఫ్ లో చూడలేదా? సినిమా కావాలా, సాంగ్ కావాలా, యాక్టింగ్ కావాలా, డాన్స్ కావాలా, ఎక్స్పెక్టేషన్ పెడితే ఎవడేస్తాడా? అందరంటే ఒకటి చెప్తున్నా, ఫ్యాన్స్ చెప్తున్నా తిట్టుకునేది ఎంత హ్యాపీగా ఉంటదంటే, ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మహేష్ బాబుని తిడితే అదొక హ్యాపీ. ఆ ఫ్లాప్ అవ్వడానికి కారణమే మీరు. ఇప్పుడు ఈసారి మీరు చేశారు మహేష్ బాబు ఫ్యాన్స్ ఫ్లాప్ చేసి, నెక్స్ట్ వాళ్ళు రెడీగా ఉంటారు. మన ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్తే కొడతారు. ఎందుకు అన్నా నేను చెప్తా చూడు, మీరే ఇలాంటి వాళ్ళే ఒక మందు దాగి ఆ టికెట్లు తీసుకొని ప్రీమియర్ షోకి వెళ్ళి బాహుబలి రికార్డులు, త్రిబుల్ రికార్డులు అని చెప్పి మదర్ సెంటిమెంట్ ఎంజాయ్ చేయరు. సినిమా బాగుంది, సెంటిమెంట్ ఒకటే బాగుంటే సరిపోదు. 4 సాంగ్లు 4 ఫైట్లు అదే అన్న. ఒకటే సాంగ్ ఉంది అన్న, కుర్చీ మడత పెట్టే సాంగ్, అది చెప్పట్లేదు. అది కాదు డాన్స్ వేయలే, బాగా ఎగిరినావు, మహేష్ బాబు వచ్చినప్పుడు ఎగిరినావు. ఇది రొటీన్ సినిమా ఏందన్నా? మరి అయితే ఆడవాళ్ళు ఇంట్లో అందరూ ఎదోలా అన్న చెప్పండి. మనం ఏదో అది ఏదో మూవీ రూల్స్ లో చూసుకునే బ్యాచ్ మనమే అంత అనుకుంటే, ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి మంచిగానే చూస్తున్నారు కదన్నా, వాళ్ళకేం చెప్తారు? నేను అది ఇండస్ట్రీ హిట్ అని చెప్పట్లే, ఇండస్ట్రీ హిట్ అని చెప్పట్లే. సినిమా బాగుంది కానీ మీరు అటర్ ఫ్లాప్ అంటున్నారే. తీసినోడు ఏం కావాలా? హుసేన్ సాగర్ వస్తున్నాడు ఆడ కాస్వామి, అన్ని సంవత్సరాలు తీస్తున్నాడు. త్రివిక్రమ్ మీ దగ్గర ఉంటే తీయండి బాబు. ఎవరిగా స్టోరీ లేవు, ఉన్నదాన్ని అటో ఇటో తిప్పి సినిమాలు తీయాలా. నచ్చింది పవన్ కళ్యాణ్ ఇట్లా కోసుకుంటా. పవన్ అన్న సినిమా నచ్చింది. అన్న అజ్ఞాతవాసిలో చైర్ మీద ఇలా కూర్చుని తిప్పుతా ఉంటాడు. ఒక ఇది చచ్చిపోయినాడు అమ్మ జీవితం. మీకు నచ్చకపోతే మేమేం చేయాలయ్యా? ఫ్యాన్స్ మాకు నచ్చింది, అర్థమైందా? కానీ యాంటీ ఫ్యాన్స్ ఏంటి, ట్రోలర్స్ ఏంటి, అవి కట్టింగ్ గ్లాసులు. నిన్న కూడా చెప్పాను అది. అట్లా కట్ చేస్తారు. ఆ సినిమా బాగుందనే చెప్పాడు వాడు. నెక్స్ట్ డైలాగ్ లేకుండా బ్రహ్మానందం వస్తాడు వాడు. అమ్మ సినిమా సంపాదిస్తున్నాడు అమ్మ జీవితం. ఏది త్రివిక్రమ్ తీసినా ఫ్లాపే, రాజమౌళి తీసినా ఫ్లాపే. నేను మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక్కటి అడుగుతున్నా, 5 సంవత్సరాలు మరి రాజమౌళితో సినిమా వద్దంటున్నారు, ఈయన 3 నెలలతో సినిమా తీస్తున్నారు. మీకే కరెక్ట్గా లేదు. ఇప్పుడు ఎవరితో తీయాలి? ఆయన రాజమౌళితో తీయాలా, త్రివిక్రమ్తో తీయాలా? 3 నెలల్లో త్రివిక్రమ్ సినిమా తీస్తే ఇలాగే ఉంటుంది. ఆయనతో 5 సంవత్సరాలు తీస్తే మరి మీరు ఓపిక పడతారా? మీరే అన్నారు మొన్న రాజమౌళితో సినిమా వద్దు, మాకొద్దు అనేసి. మరి ఇలాంటివి వస్తాయి. మీరు టైం ఇస్తున్నారా? కెరీర్ వేస్ట్ చేసుకోమంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే, సినిమాకి వెళ్ళేటప్పుడు 0 నాలెడ్జ్తో వెళ్ళండి. సినిమా నచ్చుతుంది. వాడు అమ్మ ఇంకా ఆ రోజు నుంచి పండగే అది. ఇంకా దీపావళి అంతా అక్కడే ఫుల్ బాటిల్ తాగి అన్న నువ్వు తిప్పన్నా మీసం అంటే ఒకటన్నా. నేను ఇంతసేపు లాగాల్సిన అవసరం లేదన్నా. సినిమాని సినిమాగా చూడండి. లాగ్ చెప్పేది ఒకటే. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నా. అదర్ ఫ్యాన్స్ ని మీ రికార్డు తక్కువ వచ్చినాయి, ఈ రికార్డు తక్కువ వచ్చింది, ఫస్ట్ డే కలెక్షన్స్ బాగాలేవు, అరే ఒక్కటి తగ్గింది. అరవింద సమేత బ్రో పవన్ కళ్యాణ్ లేదు, మావాడే రికార్డ్ అంటే. అమ్మ జీవితం మీకు ఏమొస్తాయా? అమ్మ నాన్నకు పోయి పెట్టండి అన్నము ఒక్కలేది. ఆ ట్రోలర్స్ సావదంగాలమ్మా, వాళ్ళే మొత్తం చేసేది. ఇది కూడా చేస్తారు. ఒక్క చేసుకో ట్రోల్ చేసి ఏమి లేదు. మహేష్ బాబు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. నా ఒపీనియన్ నేను చెప్పిన. ఫ్యాన్స్ అయ్యా మేము ఆయన మీలాగా ఇప్పుడు అన్నారు చూడు, మహేష్ బాబు ఫ్యాన్స్ ఎవరు అన్నారు కదా, నచ్చలేదు నువ్వు అన్నావు చూడు. మహేష్ బాబు ఫ్యాన్స్ కాదు నువ్వు చెప్పింది. నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ కదా, నీకు నచ్చలేదు కదా, నువ్వు మహేష్ బాబు ఫ్యానే కాదు.
నీకు నచ్చితేనే నువ్వు మహేష్ బాబు ఫ్యాను. అలా ఎలా వద్దు బ్రో, గుంటూరు కారం నచ్చలేదని అందరూ చెప్తారు బ్రో. నువ్వు నచ్చింది నేను తీసుకెళ్తా అన్న, దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తా. నువ్వు మీ ఫ్యామిలీతో 6 మంది వెళ్ళు, మీ అమ్మమ్మ కూతురు అందరం తీసుకెళ్ళు. 5 మందిలో నువ్వు ఒక్కడే చెప్తావు అన్నమాట. నీకు అజ్ఞాతవాసి నచ్చినప్పుడే నాకు అర్థమైపోయింది బ్రో, గుంటూరు కారం కూడా నచ్చిందని. అట్లంటే నాకు హనుమాన్ నచ్చింది. నేను ఏదోనా హనుమాన్ నచ్చింది కదా, చెప్పు. ఎన్ని వద్దు బ్రో. బ్రో ఫ్లాప్ సినిమా నేనే ఒప్పుకుంటాను బ్రో. బ్రహ్మోత్సవం అన్నాడు, అది బాగాలేదని అందరికీ తెలుసు ప్రపంచానికి. ఇప్పుడు నేను లైగరు, ఆచార్య ఇవన్నీ బాగున్నాయని అనుకో నన్ను కొడతారు. అర్థమైందా? దిల్ రాజుని ఆయన వంశీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు బాగుందని. వాళ్ళకి నీకు తేడా ఏముంది బ్రో? బాగుంది సినిమా. ఇప్పుడు ఈ రోజు 4 సినిమాలు రిలీజ్ అయ్యన్న. టాకేం వచ్చింది, నాగార్జున సాగదింగారు అటర్ ఫ్లాప్ అంట. వాళ్ళు ఇంతసేపు అదే చెప్పేసిపోయారు. నువ్వు తీసావా సినిమా? నువ్వు తీసావా? ఎంత కష్టపడి తీసా తెలుసా నాది? 4 సినిమాలు 4 రకాలన్నా. మహేష్ బాబు సినిమా పోతే సాంగ్స్ ఉంటాయి. ఆయన వెంకటేష్ గారు ఫ్యామిలీ ఆడియన్స్ పక్కన పెట్టి కొత్త కాన్సెప్ట్ కావాలంటే కొత్తగా ట్రై చేస్తాడు. లేదు ఇప్పుడు నాకు ఫ్యామిలీ కావాలా, ఆయన కొత్తగానే ట్రై చేశారు కదా, అది కూడా ఫ్లాప్. పోనీ నాగార్జున గారు బిగ్ బాస్ పోయి చేసుకొని మీకు అయిపోయిందంట. అంత మంచి సినిమాతో వస్తే నువ్వేగా చెప్పింది నాగార్జున సినిమా బాగలేదని. ఎందుకు నచ్చలేదు? నచ్చకపోతే మూవీ రోజు నైట్ 10 గంటలకు ఓపెన్ చేసి సినిమా చూసుకో. ఈయన థియేటర్ కాడికి వచ్చి నువ్వు చెప్పే రివ్యూ వల్ల కోట్లు బొక్క. నీకు తెలుసా, ఉన్నాడు పెద్ద మనిషి, ప్రపంచానికే తెలుసాడు అమ్మ జీవితం. ఈ ఐమాక్స్ బంద్ అవడానికి కారణం ఈయన. ఇండియా టీవీలో కూడా వచ్చాడు. ప్రభాస్ అనే ఫ్యాన్స్ సినిమా బాగాలేదని. ఎగ్జాంపుల్ బ్రో, బాగాలేదంటే కొట్టారు బ్రో. ఇప్పుడు నేను అదే కదా, నాకే కోపం వస్తుందన్నా. అందరు ఫ్యాన్స్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా నాకే బాధ చేస్తుందన్నా. హీరో విలన్ కొట్టుకుని కమెడీ మధ్య సడన్ నా మీద వచ్చిండే. నువ్వు చెప్పు బ్రో. నీకు వచ్చే బాధ తెలుసు కదా, ఎందుకు చెప్పాలా? కెమెరా ముందరికి వచ్చి బాగలేదని చెప్తే నీకేమైనా అవార్డులు ఇస్తున్నారా? లేదు కదా, గమ్ముని వెళ్ళిపో. బాగలేదంటే వెళ్ళిపో. మాకు రివ్యూలు చెప్తారు, సినిమా జడ్జిమెంట్ చేయడం తెలవదా? ఆయన అలా చెప్తారు మైదా రివ్యూ. బ్రో 10 నిమిషాలు ఎంత క్లాస్ గా చెప్తాడంటే సినిమా తగ్గింది. సినిమా బాగున్నా బాగలేకపోయినా కెమెరా ముందర ఎవరు చెప్పకండి. కొత్తలో 100 వ్యూస్ కోసం వీడికి వచ్చి కెమెరాలు పెట్టి సినిమా నాశనం చేశారు మీ మీడియానే. ఆ ట్రోలర్స్ తీసిపడలేదు. దిల్ రాజు గారు మీకు దమ్ము ఉంటే సినిమాలు చంపుతున్నారు కదా, ఇవన్నీ క్లోజ్ చేసి పడలేదు. రివ్యూలు వేస్తే స్ట్రైక్ అయ్యి సరేనా? ఈ యూట్యూబ్ తమ్నైల్ ఒకటి లోపల ఏం చెప్పింది అయ్యా, సినిమా బాగలేదు. ముందే పెడితే ముందే పోతారు, వెనక పెడితే వెనకాల పోతారు. నేను ఒకటే చెప్తానన్నా, యాజ్ అ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, పవన్ అన్న ఫ్యాన్స్ ఎవరున్నా సరే చెప్తున్నా, కట్టిప్తా బట్లిప్తా కట్టారిప్తా, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ రా. ఎవరో చెప్పడానికి అజ్ఞాతవాసి ఇప్పుడు హిట్ అని అనిపించుకోవడానికి. అవును నేను నిన్న చెప్పా జానీ ఫ్లాప్ అని. నాకు అనిపిస్తా నేను చెప్తా, కానీ నేను వచ్చి మహేష్ బాబు సినిమా బాగాలేదని చెప్పలేదు కదా మీలాగా. ఎందుకు సినిమా నాశనం చేస్తున్నావు అంటున్నా. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.